బ్రహ్ముడు, విష్ణువు ఎవరు గొప్పవారు అనే వాదనలో ఉన్నారు. ఆ వివాదాన్ని ముగించడానికి శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిలింగమే అరుణాచలం. బ్రహ్ముడు హంసంగా పైకి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో కిందకి తవ్వాడు. కానీ మొదలు చివరు ఎవరూ కనిపించలేదు. అప్పుడు శివుడు చెప్పాడు, దైవత్వానికి ఆది అంతం లేవు. ఎవరు పైకి లేదు, కిందకి లేదు. అది జరిగిన స్థలమే అరుణాచలం. పంచభూతాలలో అగ్ని తత్వానికి చిహ్నం. ఇప్పటికీ ఆ స్థలంలో అరుణాచలేశ్వర ఆలయం నిలుస్తుంది. ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవంలో ఆ అగ్ని జ్ఞాపకం చేస్తారు. అన్నామలై పర్వతంపై పెద్ద పాత్రలో నెయ్యి నింపిన దీపం వెలిగిస్తారు. ఆ దీపం మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది, భూమిపై ఒక నక్షత్రంలాగా. ఆ దీపాన్ని ఒక్కసారి చూసిన జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని నమ్మకం. ఈ అగ్ని కేవలం ఒక దీపం కాదు, శివుడి ఆత్మ. ప్రతి పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు పర్వతం చుట్టూ 14 కిలోమీటర్లు నడుస్తారు. దానిని గిరివలం అంటారు. అరుణాచలం పర్వతమే స్వయంగా శివుడు. ఇక్కడ దేవుడు గర్భగృహంలో కాదు, పర్వత రూపంలో ఉన్నాడు. రమణ మహర్షి అన్నారు, అరుణాచలం మౌన గురువు. దాని సమీపంలో ఉన్నవాడు నిజాన్ని తప్పించుకోలేడు.